ఇక్కడ మనకు సంబంధించిన ఫ్రెండ్స్ ఇస్తున్నారు. ఇక్కడ ఏం జరిగింది అనేది మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, ఇక్కడ ఏం జరిగింది ఇందాక? ఇప్పటిదాకా మా చిన్ననాటి ఫ్రెండ్స్ అందరు కలిసి గెట్ టుగెదర్ పార్టీ లాగా చిన్నగా ఒక వేడుక జరుపుకుందాము. ఇందులో అందరం మంచి చిందులు విందులు వేసుకుంటూ మంచిగా ఆహారాన్ని భుజించినాము. అందరం విలాసంగా కూర్చున్నాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ అర్పణ డిజిటల్ స్టూడియో ప్రీ వెడ్డింగ్ కలెక్షన్, తారా డిగ్రీ కాలేజ్. అయితే మీరు ఏ విధంగా ఈ పార్టీని సంతోషంగా ఉన్నారు, సంతోషంగా దీంట్లో పాల్గొన్నారు? మీ ఫీలింగ్ ఎలా ఉంది? మా ఫీలింగ్ చాలా బాగుంది. ఎప్పుడు బిజీ షెడ్యూల్లో బతికే మేము ఇప్పుడు అందరం కలిసి ఫ్రీగా మంచిగా మాట్లాడుకుంటూ ఆహ్లాదకంగా ఇక్కడ ఈ ఫామ్ హౌస్లో వచ్చి ఎంజాయ్ చేస్తున్నాము. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అర్పణ డిజిటల్ స్టూడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రీ వెడ్డింగ్ కలెక్షన్స్ కోసం అర్పణ డిజిటల్స్ని సంప్రదించండి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే. హలో వెంకటేష్ గారు, మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ఇట్లా కలవడం వల్ల? చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత వచ్చి కలిసిన మా ఫ్రెండ్స్ని అందరినీ, పాత ఫ్రెండ్స్ని కలిసినందుకు సంతోషంగా ఉంది. కాకపోతే నేను అక్కడికి వెళ్ళి వచ్చినా కానీ ఇక్కడికి వెళ్ళి కొంతమంది లోకల్ బాయ్స్ ఎక్కువ రాలేకపోయారు. అందరు తొందరగా వెళ్ళిపోయారు. మేమైతే ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. ఈ అవకాశం ప్లీజ్ సబ్స్క్రైబ్ అర్పణ డిజిటల్ ఫోటో స్టూడియో, సంగారెడ్డి. ఓకే, థ్యాంక్ యూ. సత్యనారాయణ గారు, మీ గురించి మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయండి? చాలా బాగుంది. చాలా మేము కలిసినాం ఇక్కడ ఫ్రెండ్స్ గెట్ టు పార్టీ చేసుకుంటున్నాం చిన్నగా. ఓకే, వాయిస్ చేసుకుంటున్నాం. ఓకే, చాలా బాగుంది. డిజిటల్ స్టూడియో అర్పణ డిజిటల్ స్టూడియో సంగారెడ్డి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, రైట్ అండి. థ్యాంక్ యూ సత్యనారాయణ గారు. కిరణ్ గారు, మీరు చెప్పండి. మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? ఇప్పుడు ఇంతమంది మీ ఫ్రెండ్స్ అందరూ ఒక 20 సంవత్సరాల తర్వాత కలిసారు కదా, మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఎక్కడెక్కడో బిజినెస్ పర్పస్లో ఒక్కొక్క ప్లేస్లో ఉండే వాళ్ళము ఈరోజు ఒకే చోటుకు గ్యాదర్ అయ్యి ఒక చిన్న సెలబ్రేషన్ చేసుకుంటూ హ్యాపీగా మా ఫీలింగ్స్, మా యొక్క ఆనందాన్ని ఇక్కడ వ్యక్తపరచుకుంటూ ఉండగా చాలా ఆనందం వేస్తుంది. అదే కాకుండా చాలా రోజుల తర్వాత కలుసుకున్నాం మన ఫీలింగ్ కూడా మాకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇలాగే మేము మా ఫ్రెండ్షిప్ అట్లనే కంటిన్యూ చేయాలని నేను మనసారా కోరుకుంటున్నాను. అదేవిధంగా అర్పణ ఫోటో స్టూడియోను సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. కృష్ణ గారు, మీకు 25 సంవత్సరాలు అని చెప్పేసి మీ ఫ్రెండ్స్ అంటున్నారు, అది నిజమేనండి? నిజమే. గత 25 సంవత్సరాల నుంచి మేము కలిసికట్టుగా ఒకతాన చిన్ననాటి నుంచి ఇదే విధంగా మేము స్నేహితులం అందరం కలిసి గెట్ టుగెదర్ ప్రోగ్రామ్సే కానీ బయట ఎక్కడన్నా ప్రోగ్రామ్సే కానీ వెళ్ళడం జరుగుతుంది. కలిసికట్టుగా అన్నదమ్ముల తీరు వేడుకలు జరుపుకుంటాము. ఇలాంటి వేడుకలు రాబోయే కాలానికి కూడా మరెన్నో జరుపుకోవాలని కోరుతున్నాం. ఈ అర్పణ స్టూడియో తరపున మాకు అవకాశం వచ్చినందుకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు. రమణ గారు, మీ ఫీలింగ్ చెప్పండి. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మీరు ఇక్కడ భోజనాలు కూడా అరేంజ్మెంట్ మీరే చేశారని చెప్పి తెలిసింది. భోజనాలు నేనే అరేంజ్ చేశానండి. 25 ఇయర్స్ తర్వాత మా బ్యాచ్ మొత్తం అందరం కలిసి మీట్ అవ్వడంతో చాలా సంతోషంగా ఉంది. ఈ 25 ఇయర్స్ 2099 బ్యాచ్ వల్ల అందరం కలిసి ఈ చిన్న సెలబ్రేషన్ చాలా బాగా జరుపుకుంటున్నాం. ఎక్కడెక్కడో అందుబాటులో లేని దూరం ప్రదేశాల నుంచి మా ఫ్రెండ్స్ అందరు ఒక దగ్గర గ్యాదర్ అయ్యి ఈ ఫంక్షన్ను చాలా బాగా విందును అరేంజ్ చేశారు. చాలా సంతోషకరమైన విషయం. ఈ అర్పణ స్టూడియో తరపు మాకు అవకాశం దొరికినందుకు సంతోషకరమైన విషయం. ఈ అర్పణ స్టూడియోకు వీలైనంత మట్టుకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే ఇది పార్టీ ఎన్ని రోజుల నుంచి అనుకున్నారు? సడన్గా నిన్ననే ప్లాన్ చేసుకుని ఈరోజు వచ్చారా, లేకపోతే అంతకుముందు కూడా 1 year నుంచి ప్లాన్ చేసుకున్నారా, 1 month నుంచి ప్లాన్ చేసుకున్నారా ఇట్లా మీరు పార్టీ చేసుకోవడానికి? ఈ పార్టీ సడన్గా 1 day బిఫోర్ అనుకున్నాము అందరం కలిస్తే బాగుంటుందని. ఎక్కడెక్కడో బిజీ షెడ్యూల్ ఉండడం వల్ల అందరూ అనుకొని కొంతమంది అన్మిస్టేక్లో కొంతమంది రాలేకపోయారు. కొంతమంది రాలేకపోయినా మిగతా వారు వచ్చేసారు. కొంతమంది రానందుకు బాధాకరమైన విషయం. వీలైనంత మట్టుకు ఈ సెలబ్రేషన్ సక్సెస్ఫుల్ చేసినాం. ఈ అర్పణ స్టూడియో తరపు మాకు అందరినీ ఒక దగ్గరికి ఒక దాటి కలపడం ఈ అర్పణ స్టూడియో వల్లనే సాధ్యమైంది. వీలైనంత మట్టుకు అర్పణ స్టూడియోకు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, ఇదండి పవన్ గారు ఇక్కడ జరిగిందంతా ఇప్పుడు మీరు అంతా విన్నారు, చూశారు. నాకు కూడా చాలా సంతోషం అనిపించింది.
25 సంవత్సరాల వీళ్ళ చిన్ననాటి స్నేహితులు కలవడం, అదేవిధంగా వాళ్ళు ప్రతి ఒక్కరు వాళ్ళ అనుభవాలు చెప్పడం చూస్తూ ఉంటే నాకు కూడా చాలా సంతోషం అనిపించింది. సరే, ఓ ట్రూ స్టూడియో.